హలో అండి. ఈరోజైతే జున్ను పాప బర్త్డే, మా జున్ను బేబీది ఫస్ట్ బర్త్డే. ఇది చాలా గ్రాండ్గా చేద్దామని మస్తు ప్లాన్స్ వేసుకున్నాం, కానీ పెద్దల అమావాస్య వచ్చింది కదా, చెయ్యొద్దు అనేసి అన్నారు అందరూ. అట్లా అనేసి ఇంకా మేమైతే కేక్ కట్టింగ్ అలా అంటే అలాంటివి ఏం కాకుండా ఇంకా ఫుడ్ అయితే డొనేట్ చేద్దాం అనుకున్నాం. అంటే చాలా అందరూ ఏం చెప్పారంటే ఫుడ్ డొనేషన్కి కొన్ని పేజెస్ ఉన్నాయి, కొన్ని ఉంటారు కదా, వాళ్ళు చారిటీస్ టైప్ ఏదో అంటారు కదా, అలా ఉన్నారు. వాళ్ళకి అమౌంట్ వేస్తే వాళ్ళే ఇస్తారని ఐడియా ఇచ్చారు, కానీ మా ఆయన అయితే ఇంట్లోనే వండి పెడితే కాస్త మనకు తృప్తిగా ఉంటుంది అన్నాడు. అందుకే ఇంట్లో నేనే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసిన. ఇంకా ఏమేమి చేసిన అంటే బగారా రైస్, పప్పు, ఇంకా పెరుగు, ఒక బనానా అండ్ ఒక స్వీట్, ఒక వాటర్ బాటిల్, పేపర్ బెడ్ అయితే పెట్టినాం కవర్లో మొత్తము. అంటే ఇంకా తినడానికి కొంచెం బాగుంటుంది అనేసి అవైతే చేసినాం. అంటే రోజు అమావాస్య కదా, నాన్ వెజ్ కూడా తినొద్దంట. అట్లా అనేసి ఇంకా వెజ్లో అయితే అది చేసేసినాం. ఇంకా పప్పు, టమాటా పప్పు అయితే చేసిన. ఇంకా నేను మా ఆయన అయితే ఇంకా నిన్ననే షాపింగ్ అయితే చేసినాం. సిల్వర్ ఫాయిల్స్, ఇంకా సిల్వర్ పేపర్స్, థ్రెడ్, కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా ప్యాకింగ్కి, అవన్నీ అయితే బై చేసినాం నిన్ననే. ఇంకా కొన్న తర్వాత ఇంకా నేను మా ఆయన అయితే ఇంకా మా ఆయన అన్నీ వేసేస్తుంటే నేను ప్యాకింగ్ చేస్తూ ఉన్నా, ముచ్చట్లు వేసుకుంటూ ఎట్లా చేయాలి, ఇట్లా చేయాలి, కొన్ని సంథింగ్ ఉంటాయి ఆ ముచ్చట్లు అన్నీ వేసుకుంటూ అన్నీ అయితే ప్యాకింగ్ చేసుకున్నాం. ఇంకా ఏమేమి చేసినామంటే ఒక వాటర్ బాటిల్ చెప్పినా కదా, బనానా, ఇంకా స్వీట్, పెరుగు, పప్పు, అన్నం, అవన్నీ అయితే ప్యాక్ చేసేసి ఇంకొక కవర్లో పెట్టేసి మొత్తం అదేమంటారు అన్నీ కవర్లో పెట్టేసి ఒక దాంట్లో ఒక సంచిలో అయితే పెట్టుకున్నాం ఇవ్వడానికి. ఇంకా ఆయన ఫుడ్ డొనేషన్ చేస్తే మంచిగా అనిపించింది మాకైతే. ఎందుకు అంటే మాకు తెలియదు, మాది ఇప్పుడే కాబట్టి, కొత్త కాబట్టి, అంటే ఎక్కువ అనుకోలేదు, కొంచెం పెట్టేవరకైనా మా బడ్జెట్లో మేము అనుకున్న వరకు అయితే పెట్టేసినాం సాటిస్ఫాక్షన్గా. మంచిగా అనిపించింది. ఇంకా ఎక్కువ పెడితే బాగుండు అనిపించింది. అసలు ఎక్స్పెక్టే చేయలేదు నేను ఫుడ్ డొనేషన్ అంటే, నేను ఎప్పటివరకు చూడలేదు అట్లా తీసుకుంటారు అన్నట్టు, కానీ వచ్చినప్పుడే తీసుకున్నారు. అసలు మాకైతే మంచిగా అనిపించింది. అంటే ఇది ఒకరోజు కొందరికి ఫుడ్ పెట్టినాం అనే హ్యాపీనెస్ చాలా అనిపించింది మాకు. అయినా బేబీ బర్త్డేస్కి చిన్నప్పటి నుంచి ఇట్లా చేస్తే వాళ్ళకు కూడా కాస్త మంచిగా, అంటే మంచి మైండ్ సెట్ అయితే ఉంటుంది. అట్లా అంటే వాళ్ళకు కూడా ఇట్లా ఆలోచన ఉంటుంది కదా, మన బర్త్డేకి ఇలాంటి పనులు చేస్తే బాగుంటుంది, కేక్ కట్టింగ్ ఇలా అని కాకుండా చేయొచ్చు అని అయితే వాళ్ళకి ఇప్పటి నుంచి నేర్పిస్తేనే బాగుంటుంది అని అనిపించి వీడియో అయితే పెట్టుతున్నా నేను. ఏమనకండి. ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడాలంటే. ఇంకా ఫుడ్ అయితే కొందరికైతే డొనేట్ చేసేసినాం. ఇంకా డొనేట్ చేసినాము. ప్యాకింగ్ ఏందో ఇక్కడ వీడియోలో ఈ కార్యక్రమంని ప్యాకింగ్ చేస్తుంది కలపడానికి పవన్ మారుతి వచ్చారు. ఇంకా వాళ్ళు కూడా వచ్చి కాస్త హెల్ప్ అయితే చేసిర్రు. ఇంకా అంటే ప్యాకింగ్లో కాస్త వాళ్ళ బాబాయ్కి హెల్ప్ అయితే చేసిర్రు. ఇంకా వాళ్ళని కూడా చూపిస్తున్నాం మీకు, మా అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళు. ఇంకా ప్యాకింగ్ అయితే చేసిన తర్వాత ఇంకా ఫుడ్ అయితే డొనేట్ చేయడానికి వెళ్ళినాం. దానికైతే అంతా ప్యాకింగ్ తీసుకొని ఇంకా బయటికి అయితే బయలుదేరినాం. ఇంకా వెళ్ళినామో లేదో ఒక ఫ్యామిలీ వాళ్ళు అయితే అందరూ అంటే ఒక దగ్గరనే ఒక 10-15 ఇచ్చి తీసుకోవచ్చు. చూడండి వీడియోలో మీరు కూడా. అంటే కనీసం ఇచ్చే ఛాన్స్ కూడా ఇవ్వలేము మాకు, అట్లా తీసుకెళ్ళిరు. మరి అంటే అప్పుడు అనిపించింది అంటే ఫుడ్ వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉందో అని. ఇంకా మెహదీపట్నం వరకు అయితే అట్నే మెల్లమెల్లగా వెతుక్కుంటూ వెళ్ళినాం. ఇంకా ఎవరికి అనిపిస్తే వాళ్ళకైతే ఫుడ్ అయితే డొనేట్ చేసేసినాం. అన్ని వీడియోస్ చేయడానికి అయితే పాసిబుల్ అవ్వలేదు మాకు, కొన్ని తీసుకున్నాం, కొన్ని తీసుకోలేదు. ఇంకా డొనేషన్ అయితే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.